ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో దల్ దల్ అనే సిరీస్కి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాను. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ సిరీస్కి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఎక్కడ వాచ్ చేసుకోవచ్చు అంటే ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో వాచ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. బాగానే ఉంది. అండ్ ముందు చెప్తున్నా, స్టార్టింగ్ ముందు చెప్తున్నా ఇది ఏంటంటే 18+ అన్నమాట. పెద్దలకు మాత్రమే, చిన్నపిల్లలు చూసేటట్లు కొన్ని సిచ్యువేషన్స్లో భయపడతారు. ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాత్రం సిరీస్ వచ్చి కూడా ఒక 10-11 రోజులు అయిపోయింది. లేట్గా చూసి రివ్యూ అయితే ఇస్తున్నారు అనుకోవచ్చు. అండ్ ఎపిసోడ్ చూసుకుంటే 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. డ్యూరేషన్ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఒక ఫస్ట్ అండ్ లాస్ట్ ఎపిసోడ్ కొంచెం డ్యూరేషన్ ఎక్కువ ఉంటే మిగతా అన్ని కూడా జర తక్కువనే ఉంటాయి. 30-32 మినిట్స్, 24 మినిట్స్, 20 మినిట్స్ అనేసి డిఫరెంట్ ఉంటాయి. సో వాచ్ ఎపిసోడ్ డ్యూరేషన్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చెప్పే ఇది ఏమనలేను భయ అంతే. కాబట్టి స్టోరీ అండ్ కాన్సెప్ట్కి వచ్చేసరికి అయితే స్టోరీ ఏంటంటే మాత్రమే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటుంది అన్నమాట. ఆమెకి ప్రమోషన్ వస్తుంది. అదే టైంలో ఆఫీస్లో జాబ్ పాలిటిక్స్ అంటారు కదా, ఇట్లా ఉంటుంది అనేసి అది ఒక సైడ్ ఉంటుంది. అండ్ ఆమెది ఫ్లాష్ బ్యాక్ ఒకటి, ట్రామా ఒకటి ఫేస్ చేస్తుంటుంది. దాంతోపాటే కరెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏమంటారు పిల్లల్ని ఎత్తుకోవడేది ఒకటి, అండ్ ఇంకోటి సైకో కిల్లర్కి సంబంధించిన స్టోరీ అంతా కూడా ఈమె చుట్టే తిరుగుతుంటుంది. ఈమె సాల్వ్ చేస్తున్నట్టు ఉంటుంది. సో సిరీస్ ప్రకారం కూడా చూసుకున్న సరే కూడా అట్మాస్ఫియర్ అనేది కూడా, సరౌండింగ్స్ అనేది కూడా కొంచెం డార్క్గానే చూపిస్తారు భయ్. సో డార్క్ అట్మాస్ఫియర్, డార్క్ సీనర్స్తో పాటు చూపిస్తారు. నాకు అది బాగానే అనిపించింది. నిజంగా చెప్పుకోవాలంటే అది సిరీస్ బాగానే అనిపిస్తుంది. ఒక క్యారెక్టర్ ఉంటుంది అరేంద్ర ఈ క్యారెక్టర్ ఎట్లుందిరా, ఇదా అనిపిస్తుంది. డబల్ రోల్ ఏమైనా చేస్తారా అనిపిస్తుంది. కానీ లాస్ట్లో మాకు అర్థమవుతుంది అరే ఇద్దరు ఒకటే కదా అన్నట్టు అర్థమవుతుంది. ఆ క్యారెక్టర్ ఏదైతుందో మీకు సిరీస్లో అర్థమైపోతుంది. స్పాయిలర్ పక్క పెడితే కోర్ కాన్సెప్ట్ ఏంటంటే మాత్రం ఒక సైకో కిల్లర్ గురించి ఉంటుంది కదా. సో అదే సైకో కిల్లర్ కాన్సెప్టే కొంచెం యూనిక్గా చూపించారు అనుకోవచ్చు. ఓకేనా, నాకైతే మాత్రం సిరీస్ యాక్సెప్టబుల్, పర్లేదు, డీసెంట్గానే అనిపించింది. కొంచెం అక్కడక్కడ కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్విస్ట్లు, సస్పెన్స్తో పాటు కూడా యూనిక్గా అనిపించింది. అండ్ మిగతా ఆబ్వియస్గా ప్రతి సిరీస్లో ప్రతి దాంట్లో నేను చెప్పేదే కొన్ని 1-2 దాంట్లో మీకు ప్రిడిక్టబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మనం చాలా సిరీస్లో చూస్తాం కాబట్టి అలవాటు అయిపోతుంది. ఎందుకంటే క్రియేట్ చేసే వాళ్ళకు కూడా కొత్తగా ఏం చేయలేరు కదా, సస్పెన్స్ కోసం చూడాల్సి వస్తుంది. దాన్ని బట్టి సస్పెన్స్ అయితే చాలా బాగుంది. ఆ మిస్టరీ కూడా, సాల్వింగ్ కూడా బాగుంది. ఫ్లాష్ బ్యాక్ ఇంక్లూడ్ చేయడం వల్ల కూడా స్టోరీ కొంచెం డెప్త్ కూడా వచ్చింది అనిపించింది నాకైతే. సో దీనివల్ల ఈ సిరీస్ ఏదైతే ఉందో ఊబిలో దాదాలంటే ఊబిలాగా చిక్కుకున్నట్టే ఉంటుంది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే నాకైతే మంచిగా అనిపించింది సిరీస్. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో అవైలబుల్ ఉంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చెక్ చేసుకోవచ్చు. ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం దీనికి 3/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నాను. పర్లేదు, చూడొచ్చు. కానీ పెద్దలకు మాత్రం అంటే చిన్నపిల్లలకి అయితే మనం గోరీ సీన్స్, బ్లడ్ సీన్స్ అవి కొంచెం భయపడే అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మైనస్ తగ్గితే ఎందుకు ఇచ్చినా, కొంచెం ఎక్కువ చేసి కానీ తక్కువ ఎందుకు ఇచ్చినా అంటే మాత్రమే కొంచెం కొన్ని సీన్స్ ఆక్వర్డ్గా అనిపిస్తాయి. కొన్ని క్యారెక్టర్స్ ఉంటేవి, కొన్ని సైడ్ క్యారెక్టర్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదనిపించింది. లైక్ ఈమెకు హెల్ప్ చేస్తుంది, ఆమెని ఒక్కదాన్ని అనిపించింది. మిగతా వేరే క్యారెక్టర్స్ పైకి ఉన్నమా అన్నట్టు అయిపోయింది. మొత్తం కూడా ఆ స్టోరీ అంతా కూడా మెయిన్ క్యారెక్టర్ దిక్కే తిరుగుతామంటే ఈమె సీనియర్స్ పెద్దగా పట్టించుకున్నట్టు ఇది నడుస్తుంటుంది. సో దీనివల్ల కొంచెం రేటింగ్ అనేది తక్కువ ఇవ్వాల్సి వచ్చింది అన్నమాట. మిగతా అంతా కూడా పర్లేదు. కొన్ని సిచ్యువేషన్స్లో పర్టికులర్గా కొందరికి వీళ్ళే చేస్తున్నట్టు కూడా ఆచార్య మొత్తం వాళ్ళ పేర్లను లింక్ అయ్యేటట్టు చూపించారు. సో దానివల్ల కూడా మైనస్ అనేది ఇవ్వాల్సి వచ్చింది అనమాట. సో ఇది మూవీకి సంబంధించిన నా ఒపీనియన్ అండ్ ఆల్సో నా రివ్యూ అనుకోవచ్చు. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.